పట్టపగలు ఒక ప్రొఫెసర్ హత్య జరిగింది. ఈ కేసు సంచలనం సృష్టించడంతో పోలీసులు ఏకంగా 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్క్రీనింగ్ చేశారు. 180 మంది అనుమానితులను విచారించారు. అయినా కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వందల గంటలున్న సీసీటీవీ ఫుటేజీలను డేగ కళ్ళతో పరిశీలిస్తున్న ఒక ఆఫీసరుకు ఒక క్లూ దొరికింది. అక్కడి నుండి మొదలైన ఇన్వెస్టిగేషన్ ఒకదాని తర్వాత ఇంకొకటిగా షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఒక్కో లింకును కలుపుకుంటూ వెళ్తే పోలీసుల దర్యాప్తు 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో రాష్ట్రానికి చేరుకుంది. ఆ రోజు 2026 జూన్ 4 ఉదయం 9:30 ఢిల్లీలోని వసుంధర ఎంక్లేవ్లో ఉన్న సత్యం అపార్ట్మెంట్స్ ప్రాంగణంలోకి ఒక మహిళ చాలా కంగారుగా వచ్చింది. ఆమె పేరు దేవరతి పౌల్. ఆమె మనసంతా ఏదో తెలియని దిగులుతో నిండిపోయి ఉంది. ఎందుకంటే తన చెల్లెలికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఆమె ఎత్తడం లేదు. ముందు రోజు రాత్రి నుంచి చాలాసార్లు ప్రయత్నించినా చెల్లెలు ఫోన్ ఎత్తకపోవడంతో తనకు ఏమైందో అనే భయంతో ఉదయాన్నే చెల్లెల్ని చూడడానికి ఆ అక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె చెల్లెలి పేరు డాక్టర్ దేవస్మిత పౌల్. తను ఒక కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. ఇప్పుడు ఆ అక్క లిఫ్ట్ ఎక్కి 6వ ఫ్లోర్లోని 605వ నంబర్ ప్లాట్ వైపు వెళ్ళింది. అప్పుడు లోపల నుంచి కిటికీ ద్వారా వెలుతురు బయటకు కనిపిస్తోంది. ఆ లైటు వెలుతురు చూడగానే ఆమెకు కొద్దిగా ఉపశమనం కలిగింది. పర్లే, నా చెల్లెలు లోపలే ఉందిలే అనుకుంటూ కాలింగ్ బెల్ కొట్టింది. కానీ ఎంతకీ తలుపులు తెరుచుకోలేదు. రెండోసారి బెల్లు కొట్టినా లోపల నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. అప్పుడే ఆమె దృష్టి ఆ ఇంటి తలుపుపై పడింది. ఆ తలుపుకు ఒక తాళం వేసి ఉంది. తన చెల్లి ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని ఆమె అనుకుంది. ఈ సమయానికి తన చెల్లి కాలేజీకి వెళ్ళడం కోసం హడావిడిగా రెడీ అవుతూ ఉండాలి. అందువల్ల ఏదో తేడాగా అనిపించి అనుమానంతో కిటికీ దగ్గరకు వెళ్ళింది. తన ముఖాన్ని ఆ గ్లాస్కు ఆనించి ఆతృతగా లోపలికి తొంగి చూసింది. లోపలి దృశ్యం చూసి ఆమె గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఎందుకంటే లోపల ఒక కుర్చీ కింద పడి ఉంది. కొన్ని వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. లోపల ఏదో ఘోరం జరిగిందని అనిపించగానే ఆమె భయంతో కేకలు పెట్టింది. అక్కడున్న సెక్యూరిటీ గార్డు కంగారు పడుతూ పైకి వచ్చాడు. ఆ అక్క అరుపులు విని అపార్ట్మెంట్లో ఉన్నవారు కూడా అక్కడికి వచ్చారు. పరిస్థితిని అర్థం చేసుకున్న సెక్యూరిటీ గార్డ్ ఒక సుత్తిని తీసుకొచ్చి ఆ తలుపుకు ఉన్న తాళాన్ని పగలగొట్టాడు. అప్పుడు అక్కడున్న వారు నెమ్మదిగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. హాల్లో అడుగుపెట్టగానే వాళ్ళ ఒళ్ళు జల్లు మంది. ఎందుకంటే అక్కడ ఏదో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆ హాల్లోని గోడలపై రక్తం చింది ఉంది. ఇక హాల్ చివరన నేలపై ఒక లేడీ పడి ఉంది. ఆమెలో కాస్త కూడా కదలికలు లేవు. అక్కడ పడి ఉన్న లేడీని చూసిన ఆ అక్క, ఏ దేవస్మిత, అలా పడున్నావేంటి, లెగు అని అంది. ఆమె అరుచుకుంటూ ముందుకు వెళ్ళబోతుంటే సెక్యూరిటీ గార్డు టక్కున ఆమె చేయిని పట్టుకుని ఆపాడు. ఏమ్మా, ఇక్కడ ఏదో దారుణం జరిగినట్లు ఉంది. ఇప్పుడు ఇది ఒక క్రైమ్ స్పాట్. మనం క్రైమ్ స్పాట్లోకి వెళ్తే ఆధారాలు నాశనం అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల అటువైపు వెళ్ళొద్దని చెప్పాడు. సెక్యూరిటీ అలా ఆపగానే ఆమెతో పాటు ముందుకు వెళ్ళాలనుకున్న నైబర్స్ కూడా ఆగిపోయారు. వెంటనే ఆ సెక్యూరిటీ గార్డు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. విషయం తెలియగానే ఈస్ట్ ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మెల్లగా లోపలికి వెళ్లారు. ఒక కుర్చీ కింద పడి ఉంది. గోడ వైపు టేబుల్ నెట్టేసి ఉంది. సోఫా కూడా కొద్దిగా పక్కకు తిరిగి పడి ఉంది. అక్కడ తీవ్రమైన పెనుగులాట జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. క్రైమ్ సీన్ను చూడగానే పోలీసులకు కొన్ని విషయాలు అర్థమైపోయాయి. ఆమె శరీరం నుంచి చిమ్మిన రక్తం ఆ హాల్లోనే కాకుండా పక్కనే ఉన్న వంటగది గోడలపై కూడా చిందింది. నేలపై ప్లాస్టిక్ హ్యాండిల్ ఉన్న ఒక పదునైన చాకు పడి ఉంది. ఆ చాకుతో ఆ మహిళ చేతుకున్న నరం కోసేశారు. దాంతోపాటు ఇంకో భయంకరమైన విషయం కూడా అక్కడ కనిపించింది. అదేంటంటే రోకలిగా వాడే గ్రానైట్తో చేసిన రాయి రక్తంతో తడిసిపోయి ఉంది. వంటింట్లో పదార్థాలను నూరడానికి వాడే రాయిని ఆ మహిళ తలపై కొట్టడానికి వాడారని స్పష్టమవుతోంది. అయితే పోలీసులను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఆ ఇంట్లోని మిగతా వస్తువులన్నీ ఏమీ కాకుండా భద్రంగా ఉన్నాయి. అల్మారాలు, లాకరు అంటూ ఏవీ కూడా తెరవలేదు. ఆ ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఆధారాలు కూడా లేవు. డైనింగ్ టేబుల్ మీద 2-3 గ్లాసులు ఉన్నాయి. అంటే అక్కడికి వచ్చిన వాళ్లకు మర్యాదగా ఆ ప్రొఫెసర్ మంచినీళ్లు తెచ్చి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఇంటి తలుపులను ఫోరెన్సిక్ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. తలుపును బలవంతంగా బద్దలు కొట్టిన ఆనవాళ్లు లేవు. సెక్యూరిటీ గార్డు పగలగొట్టింది కూడా కేవలం తాళం మాత్రమే. ఇక వేరే ఏ దారి ద్వారా కూడా ఆ ఇంట్లోకి రావడం కుదరదు.
కాబట్టి ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ప్రధాన ద్వారం గుండానే లోపలికి వచ్చారు. అయితే ప్రధాన ద్వారం గుండా వాళ్ళు లోపలికి రావాలంటే వారు లోపల ఉన్న ప్రొఫెసర్కు ముందే తెలిసి ఉండాలి. అంతేకాకుండా టేబుల్ పై ఉన్న మంచినీళ్ళ గ్లాసులు కూడా దానికి బలమైన సాక్ష్యాలుగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే వాళ్లకు బాగా పరిచయం ఉందని పోలీసులు అనుకున్నారు. అయితే అక్కడికి వచ్చిందెవరు? ఈ హత్య ఎందువల్ల జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మొదట అపార్ట్మెంట్ కిందున్న విజిటింగ్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. కానీ విజిటింగ్ రిజిస్టర్లో జూన్ 2న గానీ 3న గానీ 4న గానీ ఈ ప్రొఫెసర్ ఇంటి పేరుతో ఎలాంటి ఎంట్రీ నమోదు కాలేదు. ఆ రోజుల్లో ఎవరూ కూడా ప్రొఫెసర్ని చూడడానికి రాలేదని ఆ విజిటర్ రిజిస్టర్ ద్వారా తెలుస్తోంది. కానీ పోలీసులకు అది పూర్తిగా నమ్మబుద్ధి కాలేదు. అసలు ఆ ఇంటికి ఎవరూ రాకపోతే మరి ఈ హత్య ఎలా జరిగింది? టేబుల్ పైకి గ్లాసులు ఎలా వచ్చాయనే ప్రశ్నలు పోలీసుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. మరోవైపు క్రైమ్ సీన్లో దొరికిన రోకలి రాయిని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ రాయితో తలపై కొట్టడం వల్లే ప్రొఫెసర్ చనిపోయిందని అంచనా వేశారు. అక్కడ దొరికిన చాకుతోనే ఆమె చేతి నరం కోసి ఉంటారని అనుకున్నారు. పెనుగులాట జరిగినప్పుడు తనను తాను రక్షించుకోవడానికి ఆ ప్రొఫెసర్ ప్రయత్నించి ఉంటుంది. అందువల్ల దాడి చేసిన వారిని తోసేసి ఉండి ఉంటుంది. అప్పుడు నిందితుల చర్మం ఆమె చేతి గోళ్ల మధ్య ఇరుక్కుపోయింది. దాన్ని సేకరించి పరీక్షల కోసం పంపించారు. అంతేకాకుండా టేబుల్ మీద ఉన్న గ్లాసులను పరిశీలించారు. వాటి నుంచి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. ఆ తర్వాత డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఇదే సమయంలో దేవరతి పౌల్ పోలీసులను కలిసింది. ఆమె ఏం చెప్పిందంటే, సార్, ఇక్కడ చనిపోయి పడి ఉన్నది నా చెల్లెలు. ఆమె పేరు డాక్టర్ దేవస్మిత పౌల్. ఆమెకు 43 ఏళ్ళు. మేము పశ్చిమ బెంగాల్లోని వర్ధమాన్కు చెందిన వాళ్ళం. గత 4 ఏళ్లుగా ఇదే ఫ్లాట్లో నా చెల్లి ఉంటోంది. నిజానికి ఇది నా ఫ్లాటే. 2016లో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నుండి దేవస్మిత పిహెచ్డి చేసింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. 2017లో దేవశంకర్ అనే వ్యక్తితో ఆమెకు పెళ్ళయింది. కానీ 4 ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. వారి విడాకుల కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. ఆమె భర్త బెంగళూరులో ఉన్నాడు. వారికి పిల్లలు కలగలేదు. ఈ ఫ్లాట్లో నా చెల్లి ఒక్కతే ఉంటోంది. తను ఎవరి జోలికి వెళ్లే రకం కాదు. తన పనేంటో తానేంటో అన్నట్లు ఉండేది. పుస్తకాలే ఆమె ప్రపంచం. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుకుంటూ ఉండేది. తనకు శత్రువులు కూడా ఎవరూ లేరు. మాది వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా అమ్మా నాన్న దగ్గరలోని మరో ఇంట్లో ఉంటారు. వాళ్లకు వయసైపోవడంతో వారికి కావాల్సినవన్నీ నా చెల్లె చూసుకునేది. మొన్న సాయంత్రం కూడా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడింది. వాళ్ళ టాబ్లెట్లు అయిపోతే ఏం కావాలో తెలుసుకుని తెప్పించింది. తర్వాత వాటిని మా పేరెంట్స్కు పార్సిల్ చేసిందని చెప్పింది. పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. మొదట దేవరతిని పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నలు అడిగారు. ఏమండి, మీ ఇద్దరి మధ్య సంబంధం ఎలా ఉండేది? ఆమె ఎందుకు మీ ఇంట్లో ఉంటోంది? ఇంతకీ ఈ రోజు ఈ ఇంటికి మీరు ఎందుకు వచ్చారని పోలీసులు ప్రశ్నించారు. దేవరతి ఏం చెప్పిందంటే, సార్, నేను ప్రతిరోజు చెల్లితో మాట్లాడేదాన్ని. నిన్న ఉదయం కూడా మాట్లాడాను. కానీ సంజయ్ నాకు కాల్ చేశాడు. సంజయ్ చెప్పిన తర్వాతే నాకు కంగారు పెరిగిందని అంది. అప్పుడు పోలీసులు మరి ఈ సంజయ్ ఎవరని అడిగారు. సార్, అతను దేవస్మిత డ్రైవర్ అని చెప్పింది. మరి అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని అడిగితే అతన్ని నా వెంటే తీసుకువచ్చాను అని అంది. అప్పుడు సంజయ్ను ఇన్స్పెక్టర్ తన క్యాబిన్లోకి పిలిపించాడు. దేవస్మిత మేడంను నువ్వే చంపావా అని పోలీసులు అనగానే సంజయ్ గజగజ వణికిపోయాడు. సార్, నాకేం తెలియదు. నేను ఆమెను చంపలేదు. యాక్చువల్గా నేను ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్కు చెందినవాడిని. నేను ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మేడం ఫ్లాట్ దగ్గరకు వస్తాను. 9:30కు మేడం కిందకు వచ్చేవారు. ఆమెను పికప్ చేసుకుని కాలేజీలో డ్రాప్ చేసేవాడిని. జూన్ 3వ తేదీన ఉదయం 9:30కు కాలేజీకి తీసుకెళ్లి కాలేజీ అయిపోయిన తర్వాత నేనే ఆమెను మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. మరుసటి రోజు అంటే జూన్ 4వ తేదీన కూడా ఎప్పట్లాగే ఫ్లాట్ దగ్గరకు వచ్చాను. నేను సాధారణంగా ఉదయం 9 గంటలకు వచ్చి కార్ క్లీన్ చేసుకుని కొంచెంసేపు వెయిట్ చేస్తాను. దీది కరెక్ట్గా 9:30కు కిందకు వచ్చేవారు. కానీ నిన్న 10 గంటలు దాటిన ఆమె కిందకు రాలేదు. నేను ఆమెకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆమె ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే ముందే నాకు చెప్పేవారు. నాకు ఎందుకో అనుమానం కలిగింది. వెంటనే 6వ ఫ్లోర్లో ఉన్న ఆమె ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఫ్లాటు బయట నుండి లాక్ చేసి ఉంది.
మేడం ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చేమో, ఒకవేళ నాకు చెప్పడం మర్చిపోయారేమో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. దేనికైనా మంచిదని దేవరతి దీదీకి ఫోన్ చేశాను. ఆమె మయూర్ విహార్లోనే ఉంటారు. చోటీ దీదీ ఇంకా రాలేదు, ఎందుకో ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. మేడం ఎక్కడికి వెళ్ళారు, మీకు ఏమైనా చెప్పి వెళ్ళారా అని అడిగాను. అప్పుడు ఆమె నాకు కూడా ఏమీ చెప్పలేదని అంది. నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నేను కూడా అక్కడికి వస్తానని దేవరతి దీదీ చెప్పారు. కాసేపట్లోనే తను వచ్చారు. అందరం కలిసి లాక్ పగలగొట్టి లోపలికి వెళ్ళాం. లోపల దేవస్మిత దీది నిర్జీవంగా పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయామని సంజయ్ చెప్పుకొచ్చాడు. పోలీసులు అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఇంతకుముందు ఆమె మందులను ఆర్డర్ పెట్టినట్లు అక్క చెప్పడంతో డెలివరీ బాయ్ మీద కూడా పోలీసులకు డౌట్ వచ్చింది. బహుశా దేవస్మిత ఒంటరిగా ఉంటోందని తెలుసుకుని దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసే క్రమంలో హత్య చేసి ఉండవచ్చా అని పోలీసులు ఆలోచించారు. పోలీసులు ఇలా పలు విధాలుగా ఆలోచిస్తున్న సమయంలో ప్రొఫెసర్ దేవస్మిత పౌల్ను ఎవరో హత్య చేశారనే వార్త వైరల్ అయింది. ప్రొఫెసర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఢిల్లీ వాసులు ఈ ఘటన గురించి ఎక్కువగా చర్చించుకున్నారు. అందువల్ల ఢిల్లీ పోలీసులు వెంటనే 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక టీం ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాలను జల్లెడబట్టింది. దాదాపు 200 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఉండగా వాటన్నింటి ఫుటేజీలను సేకరించారు. ఆ రోజు అక్కడ ఎవరెవరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారో వాళ్ళను పట్టుకున్నారు. దాదాపు 180 మందితో అనుమానితుల లిస్టు తయారు చేశారు. ఒక్కొక్కరిని స్టేషన్కు పిలిపించి విచారించారు. అయితే వాళ్ళ నుండి ఎలాంటి ఉపయోగకరమైన సమాచారం దొరకలేదు. దేవస్మిత ఇంట్లో ఒక లేడీ పని మనిషిగా ఉండేదని తెలిసింది. ఆమెను కూడా పట్టుకుని విచారించారు. ఆమె ఏం చెప్పిందంటే, సార్, నేను ఎప్పుడు సాయంత్రం 6 గంటలకు దీదీ ఇంటికి పనికి వస్తాను. ఇల్లంతా ఊడ్చి గిన్నెలు తోమి వంట చేసి వెళ్ళిపోతాను. కానీ 3వ తేదీ సాయంత్రం నేను ఇంటికి వచ్చి బెల్ నొక్కినప్పుడు దీదీ డోరు ఓపెన్ చేయలేదు. బయట నుండి లాక్ చేసి ఉంది. దీదీ ఎక్కడికైనా వెళ్ళేలా ఉంటే నాకు ముందే చెప్పేవారు. బహుశా ఏదైనా అర్జెంట్ పని ఉందేమో, అందుకే చెప్పకుండా ఎక్కడికో వెళ్ళారని నాకు అనిపించింది. అయినా ఒకసారి కాల్ చేసి చూద్దామని ఆమెకు ఫోన్ చేశాను. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సాధారణంగా ఆమె సెమినార్లకు వెళ్తుంటారు, అప్పుడు రావడం లేట్ అవుతుండేది. ఇప్పుడు కూడా ఏదో సెమినార్కు వెళ్ళి ఉంటారనుకుని నేను తిరిగి వెళ్ళిపోయాను. ఈ రోజు ఉదయం ఆమె హత్యకు గురైందని తెలిసింది. ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పింది. పోలీసుల విచారణ ముమ్మరంగా జరుగుతున్న సమయంలో దేవస్మిత ఇంటికి ఒక ప్లంబర్ వచ్చాడని తెలిసింది. వెంటనే అతడిని కూడా పిలిపించారు. అతనేం చెప్పాడంటే, సార్, ఆ రోజు నేను దేవస్మిత గారి ఇంటికి వచ్చాను, కానీ డోరుకు బయట నుంచి లాక్ చేసి ఉంది. ఆమె ఇంట్లో లేదని నేను వెళ్ళిపోయానని చెప్పాడు. పోలీసులు ఇలా అనుమానం ఉన్న అందరినీ ఆరా తీశారు. 180 మంది అనుమానితుల్లో 176 మందిని ఇప్పటికే పిలిపించి మాట్లాడారు. వాళ్ళెవ్వరూ ఈ హత్యలో భాగస్వాములు కారని పోలీసులకు నమ్మకం కుదిరింది. కానీ ఇంకా 4 మీద మాత్రం పోలీసుల అనుమానం బలంగా ఉంది. వాళ్ళను పట్టుకోవడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ఒక టీం సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటే జూన్ 3వ తేదీన మధ్యాహ్నం 3:30కు ఒక విజువల్ డిఫరెంట్గా అనిపించింది. అపార్ట్మెంట్ దగ్గరకు ఒక క్యాబ్ వచ్చి ఆగింది. ఆ కారు అక్కడే ఉండిపోయింది. కానీ అందులోంచి 3 వ్యక్తులు బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు దిగినప్పుడు వాళ్ళ ముఖాలకు మాస్కులు ఉన్నాయి. ఆ 3లో ఒక పురుషుడు, ఒక మహిళ ఉంది. వారితో పాటు ఒక చిన్న కుర్రాడు కూడా ఉన్నాడు. కానీ వాళ్ళ ఒంటిపై పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయి. ఆ వాహనం నుంచి దిగిన ఆ 3 టీం ఆ అపార్ట్మెంట్ వైపు నడుచుకుంటూ వెళ్లడం సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. కానీ వాళ్ళ ముఖాలు స్పష్టంగా లేవు. వాళ్ళ ముఖాలను మాస్కులు పూర్తిగా కప్పేశాయి. కానీ క్యాబ్ దగ్గరే డ్రైవర్ ఉండిపోయాడు. సుమారు 30 నిమిషాల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి ఆ క్యాబ్ ఎక్కారు. కానీ ఈలోపు ఒక మార్పు జరిగింది. వాళ్ళు అపార్ట్మెంట్కు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు వేసుకున్న దుస్తులను చూస్తే అవి వేర్వేరుగా ఉన్నాయి. వారు బట్టలు ఎందుకు మార్చుకున్నారో పోలీసులకు అర్థం కాలేదు. కానీ వారి ముఖాలకు మాస్కులు మాత్రం అలాగే ఉన్నాయి. అప్పుడు పోలీసులు ఏమనుకున్నారంటే, బహుశా అక్కడ నివసిస్తున్న ఎవరినో కలవడానికి వాళ్ళు వచ్చి ఉంటారు. వారిని కలిసిన తరువాత బట్టలు మార్చుకుని తిరిగి వెళ్తున్నారని అనుకున్నారు. అయితే పోలీసులు ఆ విజువల్స్ నుంచి వారి ఫోటోలు తీసుకున్నారు.
ఆ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి చూపించారు. వీళ్ళలో ఎవరైనా మీ ఇంటికి వచ్చారా అని అడిగితే వారు మా ఫ్లాట్కు రాలేదని సమాధానం ఇచ్చారు. పోలీసులు ఆ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగారు. ఇక ఒక వ్యక్తిని మాత్రమే అడగాల్సి ఉంది. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో లేదు. ఆమె ఎవరంటే హత్యకు గురైన ప్రొఫెసర్. అయితే ఆ ముగ్గురు ఈ ఫ్లాట్కే వచ్చి ప్రొఫెసర్ను చంపి ఉంటారని పోలీసులకు సందేహం కలిగింది. పోలీసులు వెంటనే బయట ఉన్న సీసీటీవీ విజువల్స్ను తనిఖీ చేశారు. ఆ క్యాబ్ నంబరు వారికి స్పష్టంగా కనిపించింది. ఆ నంబరు ఆధారంగా పోలీసుల విచారణ వేగంగా సాగింది. కాసేపట్లోనే క్యాబ్ డ్రైవర్ను పట్టుకున్నారు. అతనికి పోలీసులు డేట్ అండ్ టైం చెప్పి ఆ రోజు ఆ టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగారు. అతడు కాసేపు ఆలోచించి నేను ఆ రోజు ఒక ఫ్యామిలీని పికప్ చేసుకున్నాను. ఆ ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు. వారు పెద్ద అపార్ట్మెంట్ అడ్రస్ చెప్పి అక్కడకు తీసుకెళ్ళమని చెప్పారు. క్యాబ్ ఎక్కేటప్పుడే మాకు అక్కడ అరగంట పని ఉంటుంది, నువ్వు వెయిట్ చేస్తావా అని అడిగారు. డబ్బులు ఇస్తే గంటైనా వెయిట్ చేస్తానని నేను చెప్పాను. దానికి వాళ్ళు సరేనన్నారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన అపార్ట్మెంట్కు తీసుకువెళ్ళాను. అక్కడ దాదాపు అరగంట వెయిట్ చేశాను. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశాను. ఇదే జరిగిందని అతను చెప్పాడు. అప్పుడు పోలీసులు అతనికి అసలు విషయం చెప్పారు. నువ్వు వెళ్ళిన అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో హత్య జరిగింది. నువ్వు వెళ్ళిన డేటు మరియు టైం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయని పోలీసులు చెప్పారు. ఆ మాట వినగానే క్యాబ్ డ్రైవర్కు చెమటలు పట్టాయి. వామ్మో, హత్య అని నోరెళ్ళబెట్టాడు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే నిజాలు చెప్తావా లేదంటే మా స్టైల్లో విచారణ చేయాలా అని అనడంతో అతడు భయపడ్డాడు. చాలా ఆలోచించి ఇంకొన్ని విషయాలు చెప్పాడు. సార్, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నార్మల్ ప్యాసింజర్ల లాగే వచ్చారు. వాళ్లకు హిందీ అంతగా రావడం లేదు. కొంచెం బెంగాలీ యాస ఉంది. మేబీ వాళ్ళు బెంగాలీలు కావచ్చు అని అన్నాడు. మరి వారిని ఎక్కడ దింపావు అని అడిగితే ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ ముందు దింపేసినట్లు చెప్పాడు. ఇక పోలీసులు కాస్త కూడా ఆలస్యం చేయకుండా ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడున్న సీసీటీవీ విజువల్స్ను తనిఖీ చేశారు. అప్పుడు క్యాబ్ అక్కడికి వచ్చి ఆగిన విజువల్ దొరికింది. ఆ క్యాబ్ నుంచి దిగుతున్న వాళ్ళను పోలీసులు ఆ సీసీటీవీ విజువల్స్ ద్వారా ఫాలో అయ్యారు. అలా ఫాలో చేస్తున్నప్పుడు వారికి ఒక ఆసక్తికరమైన విజువల్ కనిపించింది. ఆ క్యాబ్ నుంచి దిగిన ఆ ముగ్గురు కొద్దిసేపటి తర్వాత అటుగా వచ్చిన ఒక ఆటోకు చేయి చూపించి ఆపారు. ఆ ఆటో ఎక్కారు. ఆ ఆటో ముందుకు కదిలినప్పుడు దాని నెంబర్ సీసీటీవీ కెమెరాలో పడింది. వెంటనే సైబర్ సెల్ సాయంతో ఆ ఆటో నడుపుతున్న వ్యక్తి యొక్క మొబైల్ నంబర్ తీసుకున్న పోలీసులు అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని లొకేషన్ చెక్ చేశారు. ప్రస్తుతం ఆ ఆటో రోడ్డుపైనే ఉంది. కాసేపట్లోనే ఆటోను పట్టుకున్న పోలీసులు డ్రైవర్ను విచారించారు. అతడు అంతకు ముందు రోజు జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. సార్, ఆనంద్ విహార్ స్టేషన్ నుంచి ఆ ముగ్గురు నా ఆటో ఎక్కారు. వారిని నేను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి దింపానని అతడు చెప్పాడు. వెంటనే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఆ ఆటో వచ్చి ఆగిన విజువల్స్ను సేకరించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోకి జూన్ 3వ తేదీన సాయంత్రం 5:20కి ఆ ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటో నుంచి దిగిన ఆ ముగ్గురు రైల్వే స్టేషన్లోకి నడుస్తుండగా ముఖానికి వేసుకున్న మాస్కులను తీసేశారు. ఆ అపార్ట్మెంట్ నుంచి వాళ్ళను ఫాలో అవుతున్న పోలీసులు మొదటిసారిగా ఆ ముగ్గురి ముఖాలను చూశారు. ఒక పురుషుడు, ఒక మహిళ, సుమారు 13 సంవత్సరాల వయసున్న ఒక కుర్రాడి ఫేసులు కనిపించాయి. వాళ్ళ ముఖాలను స్పష్టంగా చూసిన పోలీసు బృందం లోపల ఉన్న సీసీటీవీలను తనిఖీ చేయడం ప్రారంభించింది. ప్లాట్ఫామ్ పై చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అవి రికార్డ్ చేసిన విజువల్స్ ద్వారా పోలీసులు ఫాలో అవ్వగా వాళ్ళు 12వ నంబర్ ప్లాట్ఫామ్కు చేరుకున్నారు. ఆ ఆటో డ్రైవర్ వాళ్ళను అక్కడ దింపినప్పుడు సమయం 5:20 దాటింది. 5:20కి స్టేషన్లో దిగిన ఆ ముగ్గురు అక్కడి నుంచి మెయిన్ గేట్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ పైనున్న వంతెన ద్వారా 12వ నంబర్ ప్లాట్ఫామ్కు చేరుకున్నారు. 12వ నంబర్ ప్లాట్ఫామ్లో ఆ సమయానికి ఏ రైలు ఉంది, అది ఎక్కడికి వెళ్తోందని రైల్వే వాళ్ళ సహాయంతో పోలీసులు కనిపెట్టారు. అది న్యూఢిల్లీ నుంచి హౌరా వెళ్లే పూర్వ ఎక్స్ప్రెస్. ఆ రైలు జూన్ 3న సాయంత్రం 5:35కి న్యూఢిల్లీ నుంచి బయలుదేరింది. దాని గమ్యస్థానం కోల్కతా. న్యూఢిల్లీ దాటితే ఆ రైలు ఉత్తరప్రదేశ్కు వెళ్తుంది. ఉత్తరప్రదేశ్లో మరో 8 స్టేషన్లు ఉన్నాయి. అది దాటిన తర్వాత బీహార్లోకి ప్రవేశిస్తుంది. బీహార్ ద్వారా జార్ఖండ్కు, జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్కు ఇలా ఆ రైలు ప్రయాణం ఉంటుంది. ఆ రైలు 23 గంటల 20 నిమిషాల తర్వాత కోల్కతా చేరుకుంటుంది.
కానీ ఆ రైలులోనే ఆ ముగ్గురు వ్యక్తులు ఎక్కారా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తుల ముఖాలు ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నాయి. అందువల్ల వారి ఫోటోలను ఉపయోగించి వాళ్ళు ఆ రైలు ఎక్కారా లేదా అని తెలుసుకోవడానికి పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఆ రైలు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ముగ్గురు వ్యక్తులు కనిపించలేదు. అంటే ఆ ముగ్గురు ఆ రైలు ఎక్కారనే విషయాన్ని పోలీసులు గ్రహించారు. న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన రైలుకు కోల్కతా అనేది 22వ స్టాపు. ఆ మధ్యలో ఉన్న ఏ స్టేషన్లోనైనా వాళ్ళు దిగొచ్చు. అయితే వాళ్ళు ఏ స్టాప్కు టికెట్ తీసుకున్నారనేది పోలీసులకు తెలియాలి. అది కనిపెట్టడానికి పోలీసులు ఒక అసాధారణమైన ప్రయత్నం చేశారు. ఆ రైలులో రిజర్వేషన్ చేసుకుని ప్రయాణిస్తున్న అందరి సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఒక 13 ఏళ్ల అబ్బాయి, ఒక పురుషుడు, ఒక మహిళ ఉన్న కాంబినేషన్తో టికెట్ తీసుకున్న ఒక బోగిని పోలీసులు కనిపెట్టారు. అది S3 బోగి. ఢిల్లీ నుంచి వర్ధమాన్ స్టేషన్కు వాళ్ళు టికెట్ తీసుకున్నారు. వర్ధమాన్ స్టేషన్ దాటితే ఆ తర్వాత వచ్చే స్టేషన్ కోల్కతా. వర్ధమాన్ స్టేషన్కు ఆ రైలు జూన్ 4వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటుంది. 2 నిమిషాల పాటు ఆ రైలు అక్కడ ఆగుతుంది. ఇప్పుడు పోలీసులకు ఆ నిందితులకు సంబంధించిన చాలా కీలకమైన సమాచారం దొరికింది. ఇక ఢిల్లీ పోలీసులు ఆలస్యం చేయకుండా కలకత్తా వెళ్లే విమానంలో బయలుదేరారు. మరోవైపు కలకత్తా పోలీసులను అలర్ట్ చేశారు. ఢిల్లీలో హత్య చేసిన ముగ్గురు వ్యక్తులు తప్పించుకుని ట్రైన్లో వర్ధమాన్ స్టేషన్కు వస్తున్నారని చెప్పారు. వారి ఫోటోలతో సహా ఇప్పటి వరకు సేకరించిన వివరాలు పంపించారు. అంతేకాకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సుకు కూడా సమాచారం ఇచ్చారు. ఊహించని రేంజ్లో ఫాలో అప్ జరుగుతోంది. అప్పటికే ఆ రైలు బీహార్కు చేరుకుంది. అయితే వారు ఆల్రెడీ ఒక హత్య చేసి పారిపోతున్నారు. ఒకవేళ వారిని పోలీసులు గమనిస్తున్నారని అనుమానం కలిగితే వారు అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఇంకాస్త తెగిస్తే రైలు లోపల ఉన్న ఎవరినైనా బందీలుగా చేసుకుని తప్పించుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఒక ప్రొఫెసర్ తలను దారుణంగా పగలగొట్టిన నిందితులు మరికొందరిని చంపడానికి కూడా వెనుకాడరని పోలీసులు ఆలోచించారు. ఇంతకీ వారు ఆ S3 బోగీలో ప్రయాణిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి వెంటనే టీటీ యొక్క వివరాలు సేకరించారు. అతనికి కాల్ చేసి ఆ ముగ్గురి ఫోటోలు, సీట్ల వివరాలు పంపించారు. వారు తమ తమ సీట్లలోనే ఉన్నారా లేదా అని తెలుసుకోమని చెప్పారు. వెంటనే అతడు క్యాజువల్గా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి టికెట్ను మరోసారి వెరిఫై చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఆ ముగ్గురి టికెట్లను కూడా తీసుకుని పరిశీలించాడు. వాళ్లను తనిఖీ చేశాక బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు పంపిన ఫోటోలో ఉన్న ఆ ముగ్గురు ఆ S3 కంపార్ట్మెంట్లోనే ఉన్నారని చెప్పాడు. ఢిల్లీ పోలీసులు పక్కాగా ప్లాన్ చేసి నిందితులను పట్టుకున్నారు. వెంటనే ఆ ఇద్దరు పెద్దవాళ్లకు సంకెళ్లు వేశారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ పోలీసుల సాయంతో ఢిల్లీ పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఎందుకంటే వాళ్ళను ఢిల్లీకి తీసుకెళ్లడానికి మెజిస్ట్రేట్ అనుమతి ఇవ్వాలి. అందువల్లే అన్ని డాక్యుమెంట్లతోనే ఢిల్లీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు పూర్తి సన్నాహాలతో అక్కడికి వచ్చారు. అన్ని ఆధారాలతో మెజిస్ట్రేట్కు వివరించడంతో ఆ నిందితులను ఢిల్లీకి తీసుకెళ్లడానికి పోలీసులకు అనుమతి లభించింది. దాంతోపాటు వాళ్ళ ఇంటిని సోదా చేయడానికి సెర్చ్ వారెంట్ కూడా దొరికింది. అప్పుడు పోలీసులు ఆ నిందితులతో నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో సోదా చేసినప్పుడు అక్కడ దొరికిన వస్తువులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. వందల సంఖ్యలో బ్రాండెడ్ షర్టులు, డజన్ల కొద్ది చేతి గడియారాలు, నకిలీ డాక్యుమెంట్లు దొరికాయి. ఇవే కాకుండా నకిలీ పోలీస్ బ్యాడ్జీలు, రైల్వే టీటీ ఐడీలతో పాటు జనాన్ని మోసం చేయడానికి రెడీగా ఉంచిన నకిలీ నోట్ల కట్టెలు కూడా దొరికాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ భార్యాభర్తలు గతంలో కూడా ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నిందితులు వెస్ట్ బెంగాల్ నుండి 1400 కిలోమీటర్ల దూరం 21 గంటలు ట్రావెల్ చేసి ఢిల్లీకి వెళ్లి హత్య చేశారు. వర్ధమాన్లో నిందితులను పట్టుకున్న పోలీసులు చట్ట ప్రకారం ప్రొసీజర్ పూర్తి చేసుకుని ఢిల్లీకి తీసుకువచ్చారు. వారి స్టైల్లో విచారణ చేశారు. మొదట్లో మిగతా నేరస్తుల్లాగే ఎగిరెగిరి పడ్డారు. కానీ చివరకు నిజాలు చెప్పడం మొదలుపెట్టారు. సార్, నా పేరు రామ్ ప్రసాద్ దాస్. నాకు 42 ఏళ్ళు. నా భార్య పేరు భానుశ్రీ దాస్. ఆమెకు 36 ఏళ్ళు. కానీ ఈ హత్యలో మా కొడుకు పాత్ర ఏమాత్రం లేదు. ప్లీజ్ వాడిని వదిలేయండి అని బతిమిలాడాడు. నీ కొడుకును ఏమీ చేయొద్దంటే నిజాలు చెప్పాలని పోలీసులు డిమాండ్ చేశారు. అప్పుడు తను, తన భార్య కలిసి ప్రొఫెసర్ దేవస్మితను హత్య చేసినట్లు రామ్ ప్రసాద్ దాస్ ఒప్పుకున్నాడు. అదేంటి, మీరు ఉండేది బెంగాల్లో, దేవస్మిత ఉండేది ఢిల్లీలో. ఆవిడేమో ఒక ప్రొఫెసర్. ఆవిడకు మీకు ఏం లింక్ ఉంది? ఆవిడతో మీకు ఏం శత్రుత్వం ఉంది? ఎందుకు హత్య చేశారు అని పోలీసులు అడిగారు.
అప్పుడే ఆ మోటివ్ ఏంటో బయటపడింది. సార్, దేవస్మిత పౌల్ వేరెవరో కాదు, మా ఇంటి ఓనరు. ఆవిడ ఇంట్లోనే మేము అద్దెకు ఉంటున్నాం. దేవస్మిత మేడం చాలా మంచివారు. దేవస్మిత వాళ్ళ పూర్వీకులు కూడా కోల్కతా వాళ్ళే. వాళ్ళ తాతగారికి కోట్లాది రూపాయల ఆస్తి ఉంది. వాళ్ళ కుటుంబ ఒప్పందం ప్రకారం ఆ ఆస్తిలో ఒక భాగం దేవస్మిత వాటాకు వచ్చింది. ఆమె ప్రాపర్టీ వర్ధమాన్లో ఉంది. దేవస్మితకు వచ్చిన ఇల్లు చాలా బాగుంటుంది. కానీ ఆవిడకు ఢిల్లీలో ఉద్యోగం ఉండడం వల్ల ఆ ఇల్లును మాకు అద్దెకు ఇచ్చింది. మేము 2023లో ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చాం. అప్పట్నుంచి మేము ఆ ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాం. నెలకు 11,500 రూపాయల అద్దె కట్టేవాళ్ళం. ఆ ఇంటి విలువ కోట్లల్లో ఉంటుందని మాకు తెలుసు. అయితే దేవస్మిత ఢిల్లీ నుంచి కోల్కతాకు వచ్చి ఇంటిని చూసుకోవడం కష్టంగా ఉండేది. అప్పుడు మేమేమన్నామంటే, మీకు అటు ఇటు తిరగడం ఇబ్బందిగా ఉంది కదా, అందువల్ల ఈ ఇల్లు మాకు అమ్మేయండి, మేమే కొనుక్కుంటామని చెప్పాము. కానీ దేవస్మితకు ఇల్లు అమ్మడం అస్సలు ఇష్టం లేదు. ఇది మా తాతగారి జ్ఞాపకార్థం ఇచ్చిన గిఫ్ట్, దీన్ని నేను అమ్మను అని ఖచ్చితంగా ఆమె చెప్పింది. కానీ నాకు ఈ ఇల్లు మీద కన్ను పడింది. ఎలాగైనా ఈ ఇంటిని దక్కించుకోవాలని అనుకున్నాను. ఇదే సమయంలో దేవస్మిత ఇల్లు ఖాళీ చేయమని చెప్పింది. ఆవిడ అలా చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు. ఈ ఇల్లు తీసుకుని హ్యాపీగా ఇక్కడే ఉందామని ప్లాన్ చేసుకుంటుంటే ఈవిడేంటి సడన్గా ఇల్లు ఖాళీ చేయమంటోందని కోపం వచ్చింది. అందుకే ఆవిడ ఎన్నిసార్లు ఖాళీ చేయమన్నా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవాడిని. రోజులు గడుస్తున్నా కొద్దీ ఆవిడ టార్చర్ ఎక్కువైంది. పదే పదే ఫోన్ చేసి వేరే ఇల్లు చూసుకోండి అని ఇబ్బంది పెట్టేది. నేను ఇల్లు రెనోవేట్ చేయాలి, త్వరగా ఖాళీ చేయండి అని కండిషన్లు పెట్టేది. చివరకు జూన్ 16వ తేదీ కల్లా ఖచ్చితంగా ఖాళీ చేయాలని చెప్పింది. తక్కువ ధరకే కోట్లాది రూపాయల ఆస్తిని దక్కించుకుందామని అనుకుంటే అది చేజారిపోతోందని నాకు అనిపించింది. అందువల్ల ఆమెను చంపాలని అనుకున్నాను. ఈ విషయం నా భార్యతో కూడా చెప్పాను. ఆమెకు కూడా ఈ ఇల్లు వదలడం ఇష్టం లేదు. దేవస్మిత బతికుంటేనే కదా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించేది. ఆవిడనే లేకుండా చేస్తే ఈ ఆస్తి మాకే దక్కుతుందని అనుకున్నాం. వెంటనే ఆమెను చంపడానికి పథకం వేశాం. నేను పని మీద అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్తుండేవాడిని. అలా వెళ్ళినప్పుడల్లా దేవస్మిత ఎక్కడ ఉంటుందని రెక్కీ చేశాను. ఒకరోజు దేవస్మితకు ఫోన్ చేసి, మేము ఈసారి ఢిల్లీకి వచ్చి అద్దె ఇస్తాం, అలాగే త్వరలోనే ఇల్లు కూడా ఖాళీ చేస్తాం, అయితే మా అడ్వాన్స్ అంతా సెటిల్ చేయండి అని రాంప్రసాద్ అన్నాడు. దానికి ఆమె సరేనని చెప్పింది. ఆమె ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, ఎన్ని గంటలకు ఫ్రీగా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. ఆమె జూన్ 3వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఇంట్లోనే ఉంటాను, అప్పుడు రండి అని చెప్పింది. అయితే మేము జూన్ 2వ తేదీనే ఢిల్లీకి వచ్చాం. నకిలీ ఆధార్ కార్డు ఇచ్చి ఒక గెస్ట్ హౌస్లో దిగాం. వచ్చేటప్పుడు మా కొడుకును కూడా తీసుకువచ్చామని రాంప్రసాద్ చెప్పాడు. ఇక జూన్ 3, 2026వ తేదీన మేము క్యాబ్ తీసుకుని దేవస్మిత అపార్ట్మెంట్కు వెళ్ళాం. మా ముఖాలు కనిపించకూడదని ముఖానికి మాస్క్ వేసుకున్నాం. దేవస్మిత ప్లాటు 6th ఫ్లోర్లో ఉంటుంది. 2 ఫ్లోర్ల వరకు మెట్లు ఎక్కాం. ఆ తర్వాత లిఫ్ట్లో వెళ్ళాం. ఇంటికి వెళ్ళాగానే దేవస్మిత తలుపు తీసింది. తాగడానికి నీళ్లు ఇచ్చింది. కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత, మేడం, మీ ఇల్లు అమ్మేయండి, మేము చాలా రోజుల నుండి ఆ ఇంట్లోనే ఉంటున్నాం, మేమే తీసుకుంటాం, ఎలాగో అది పాత ఇల్లు కదా, మార్కెట్లో రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఎంతో కొంతకు ఇచ్చేయండి అని అడిగినప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చింది. నేను ఎవరికి ఆ ఇల్లు అమ్మనని మీకు ఎన్నిసార్లు చెప్పాలి, అందులో మా తాతగారి జ్ఞాపకాలు ఉన్నాయి, ఇది మాట్లాడడానికేనా ఇంత దూరం వచ్చారు, మీ అడ్వాన్స్ ఏమున్నా నేను ఇచ్చేస్తాను, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండని చాలా కోపంగా చెప్పింది. ఇంటి విషయంలో మా మధ్య పెద్ద గొడవ జరిగింది. మేము ముందే ఇదంతా ఊహించాం. పైగా ఆమెను చంపడానికి సిద్ధమయ్యే వచ్చాం. మాటల మధ్యలో దేవస్మితను రోకలి రాయితో తలపై కొట్టాను. ఆమె కింద పడగానే నా భార్య చాకుతో ఆమె చేతి నరాన్ని కట్ చేసింది. కాసేపట్లోనే ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అయితే మా బట్టలన్నీ రక్తంతో తడిసిపోయాయి. ఆమె ఫ్లాట్లోనే మేము తెచ్చుకున్న బట్టలు మార్చుకున్నాం. కొన్ని ఫ్లోర్లు లిఫ్ట్లో వచ్చి ఆ తర్వాత మెట్లు దిగి బయటకు వచ్చేసాం. హత్య చేసిన తర్వాత దేవస్మిత మొబైల్ ఫోన్ దొంగిలించి ఆ ఇంటిని బయట నుంచి లాక్ చేసినట్లు రాంప్రసాద్ చెప్పాడు. అయితే ఎవరికీ మా మీద డౌట్ రాకూడదు, ఇదొక నార్మల్ ట్రిప్ లాగా కనిపించాలనే ఉద్దేశంతో మా 13 ఏళ్ల కొడుకును కూడా తీసుకొచ్చాం. కానీ మా కొడుకు ఈ హత్యలో పాల్గొనలేదని ఆ భార్యాభర్తలు చెప్పారు.
వాళ్ళు చెప్పినట్లే అపార్ట్మెంట్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించినప్పుడు వాళ్ళు మెట్లపై నుండి పైకి వెళ్లడం, కిందకు దిగడం రికార్డ్ అయింది. అంతేకాకుండా లిఫ్ట్ నుండి బయటకు వచ్చేటప్పటి దృశ్యాలు కూడా దొరికాయి. ఆ కుర్రాన్ని ఒక చోట మెట్ల దగ్గర నిలబెట్టిన దృశ్యాలు కూడా కనిపించాయి. నిందితులు ఈ కేసులో నుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. ప్రొఫెసర్ దేవస్మిత మొబైల్ ఫోన్, రక్తం అంటిన బట్టలు, వారు ప్రయాణించిన రైల్వే టికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించే టికెట్లు కొనుగోలు చేశారు. కానీ అలా టికెట్ కొన్నప్పుడు సొంత అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అది వాళ్లకు తెలియకుండానే డిజిటల్ సాక్ష్యంగా మారింది. పోస్టుమార్టం రిపోర్ట్లో ప్రొఫెసర్ మరణానికి కారణం తలపై బలంగా తగిలిన దెబ్బ, ఆమె చేతికి అయిన గాయం అని నిర్ధారణ అయింది. ఆమె చేతి గోర్లలో దొరికిన చర్మానికి DNA పరీక్షలు చేసినప్పుడు అది ఈ భార్యాభర్తలకు చెందిందేనని తెలిసింది. అంతేకాకుండా క్యాబ్ ప్రయాణం, ఆటో ప్రయాణం, ఆ తర్వాత రైలు ప్రయాణం ఇవన్నీ డిజిటల్ ఆధారాలుగా మారాయి. ఈ ఆధారాలు నిందితుల మెడకు ఉచ్చుగా బిగించేవిగా మారాయి. ప్రస్తుతం నిందితులైన భార్యాభర్తలు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. 13 ఏళ్ల కుర్రాడిని జువెనైల్ హోంలో ఉంచారు. ఈ కేసు గురించి తెలిసాక ఇంటిని అద్దెకి ఇవ్వడమే తప్ప అనే భావన కలుగుతుంది. మనది కాని వస్తువుపై లేదా ఆస్తిపై కొందరు వ్యక్తులు ఎలా అధికారం పొందాలని చూస్తారో అర్థం కాదు. ఇది ఏ రకంగా చూసినా ఖచ్చితంగా క్షమించరాని దారుణమైన నేరం. ఈ భార్యాభర్తల దురాశ వల్ల పాపం ఎలాంటి తప్పు చేయని ఒక అమాయకపు ప్రొఫెసర్ ప్రాణాలు అన్యాయంగా బలైపోయాయి. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే ఈ దుర్మార్గులు తాము చేయబోయే ఈ ఘోరానికి తమ కన్న కొడుకుని కూడా వాడుకున్నారు. తమ నేరం బయటపడకుండా ఉండడానికి ఆ పసివాడిని ఒక కవచంలో ఉపయోగించుకున్నారు. ఇలాంటి అమ్మా నాన్నలను అసలు ఏమనాలో, ఏ మాటలతో తిట్టాలో అస్సలు అర్థం కావడం లేదు. తమ స్వార్థం కోసం అన్యాయంగా ఆ పిల్లాడి భవిష్యత్తును నాశనం చేశారు. ఈ దారుణమైన కేసు గురించి, ఈ దంపతుల ప్రవర్తన గురించి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మరొక కేసుతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.